ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యావత్ భారతావని జై భారత్ నినాదాన్ని పఠిస్తోంది. యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మేము సైతం సమిధులమవుతామంటూ వివిధ రూపాల్లో తమ మద్దతును తెలుపుతున్నారు. విశాఖ బీచ్ రోడ్ విక్టరీ ఆఫ్ సీ ఎదుట జనజాగరణ సమితి సభ్యులు జాతీయ పతాకం చేపట్టి దేశభక్తిని చాటారు. ఈరోజు భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం సింధూర్ అనే కార్యక్రమం చాలా ఔన్నత్యం తీసుకొచ్చిందండి భారతదేశానికి. అదేవిధంగా పాకిస్తాన్ లాంటి కుక్కలకి భయం రప్పించింది. ఉగ్రవాదుల్ని అణచివేయాలనే ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇదే విధంగా భారతదేశంలో ఉన్న యువత అంతా ఈరోజు బీచ్ రోడ్కి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు నడిపించారు. ఇదే విధంగా ప్రైమ్ మినిస్టర్ గారు కానీ అజిత్ దోవల్ గారు కానీ ఆర్మీకి కానీ మేము కోరుకుంది ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్ అని కానీ మిలిటెంట్స్ని కానీ ఈ పాకిస్తాన్లో అందరినీ మట్టుపెట్టి మళ్ళీ ఇండియా వైపు చూడాలంటే భయపడేలాగా ఆలోచించాల్సిన విషయం అండి. ఇదే విధంగా ఈ పిఓకే అనే మనం వదులుకున్న ఈ భూమిని మళ్ళీ మనం రప్పించుకొని అఖండ భారతాన్ని మళ్ళీ సృష్టించాలని కోరుకుంటున్నామండి. ఆపరేషన్ సింధూర్లో మీరు గమనించాల్సిన విషయం, మీరు ముఖ్యంగా గమనించాల్సిన ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్స్ టు ఆర్మీ అంటే కళ్ళ ముందు కనిపించిన ఎటువంటి దుర్మార్గునైనా చంపడానికి వీలు ఇచ్చారు. అదేవిధంగా భారతదేశ ప్రజలు కానీ యువకులు కానీ ఈరోజు భారతదేశ ప్రభుత్వానికి అదేవిధంగా సైన్యానికి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం, ప్రపంచ దేశాలు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇఫ్ యూ టచ్ ఇండియా ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని డైరెక్ట్గా ఏవైతే నినాదాన్ని ఆయన ప్రపంచాన్ని ముందు ఇచ్చారో మిగతా దేశాలు కూడా అదేవిధంగా భారతదేశాన్ని మద్దతు ఇస్తున్నాయి. నువ్వు ఖబర్దార్ పాకిస్తాన్, ఇంకొకసారి ప్రతిచర్య చేయాలన్నా, నీ ఉగ్రవాదాన్ని బయటకు చూపించాలన్నా, నీ దేశం లేకుండా మట్టుబట్టడానికి ప్రపంచం లేకుండా చేయడానికి ఎటువంటి సందేహం లేదు. భారత సైన్యానికి కానీ అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు కానీ ప్రతిచర్య చేస్తా అనేది మీకు తెలియజేసుకుంటాం. పెహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రజలు కోరుకునేది ఒకటే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కోరుకుంటుంది. ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ లేకుండా చేయాలని కోరుకుంటుంది. భారతీయులందరూ కూడా ఈ సందర్భంగా కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా భారత సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయ మహిళల యొక్క ఆత్మగౌరవమైనటువంటి సింధూరం లేకుండా చేశారు. కాబట్టి అందులో ప్రతిదాడిగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి పాకిస్తాన్లో గత అర్ధరాత్రి నుండి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తూ ఉగ్రవాదులను పూర్తిగా మట్టుపెడుతుంది. భారతీయులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కుహానా సెక్యులర్వాదులు లోపల పాకిస్తాన్కు మద్దతు తెలిపే ప్రయత్నిస్తున్నారు. అటువంటి ఇంటి దొంగలను కూడా తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. వారు కూడా దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా సైన్యం సరిహద్దుల్లో యుద్ధం చేస్తుంటే అంతర్గతంగా 150 కోట్ల మంది భారతీయులు కూడా పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు. భారతీయులు కూడా ఎవరు కూడా భయాందోళనకు గురవలేదు, ధైర్యంగా ఉన్నారు. మహా అయితే కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం ఉంది, అంతేగాని ఎటువంటి ప్రాణభయం లేదు. కంపల్సరిగా భారత సైన్యం పాకిస్తాన్ను ఓడిస్తుంది, ప్రపంచ పటంలో లేకుండా చేస్తుంది యుద్ధంగా జరిగితే.